ఎరుగు నాగదేవు సన్నాఫ్ మల్లయ్య ఎరుగు నాగదేవ్ సన్నాఫ్ మల్లయ్య లింగారెడ్డిపురం స్వగ్రామం. నేను ఈఏఓగా 1992 ఆగస్టు నెలలో బావదారిపల్లి గ్రామంలో ఈఏఓగా జాయిన్ అయ్యా. అది గౌరవవేతనం అవుతుంది అనమాట. అప్పుడు 600 రూపాయల శాలరీ నాకు ఇచ్చేవాళ్ళు. తర్వాత నేను అప్పుడు 98 వరకు అలాగే చేసా. బావదారిపల్లిలో ఉండి 2007 ఏప్రిల్లో నాకు మళ్ళీ ఈఆర్ఓగా పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు శాలరీ అంతా 6,000 రూపాయలు అనమాట. అవనగడ్డలో అసిరాబాదం చెరువల్లం గ్రామంలో చేస్తా ఉండగా 2011 నాగాలంక మండలం ఏటిమో గ్రామంలో వెళ్ళాను అనమాట. నేను రిటైర్డ్ అయింది 2019 జూలై నెలాఖరిగా. జూలై 31తో రిటైర్మెంట్ తీసుకున్నాను అనమాట. అప్పటికి 60 సంవత్సరాలు పూర్తిగా నిన్నాయి. అప్పుడు నా జీతం 46,000 చిల్లర, గ్రాస్ మొత్తం 46,000 రూపాయలతో తీసుకుని రిటైర్డ్ అయ్యాను అనమాట. రిటైర్డ్ అయిన తర్వాత నాకు రావాల్సిన డబ్బులు, సిపిఎస్ డబ్బులు కానీ, గ్రాడ్యుయేటీ కానీ, నాకు గరన్ లెవెల్ డబ్బులు కలిపి మొత్తం 10 లక్షల లోపే వచ్చినాయి. మిగిలిన ఇంకా సిపిఎస్ లో డబ్బులు ఉన్నాయి 2,70,000 ఉన్నాయి. 2,70,000 కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్ లో వాళ్ళు తీసుకున్నారు అనమాట. తీసుకున్న నెలవారీగా 1,364 రూపాయలు ఆ అకౌంట్ లో జమ అవుతున్నాయి. ఆ డబ్బులతో నేను నా భార్య జీవనం చేస్తున్నాం. సొంత ఇల్లు ఉంది కాబట్టి నాకు వ్యవసాయం కూడా 40 సెంట్లు ఉంది సొంత భూమి. ఇంకా కౌలు భూమి, వ్యవసాయ భూమి, దేవస్థాన భూమి 2 ఎకరాల 64 సెంట్లు చేస్తాను. ఆ 64 సెంట్లు కూడా నిరుడైతే పూర్తిగా 1,00,000 రూపాయలు లాస్ వచ్చింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల అనమాట. ఆరోగ్యశ్రీ లేదు. ఏదన్నా ఆధార్ నెంబర్ కొడితేనేమో ఎంప్లాయీ అని చెప్పి వస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఎంప్లాయీ ఐడి వస్తుంది అనమాట. ఆరోగ్యశ్రీ ఏదన్నా తేడా వచ్చినా డబ్బులు ఈ మధ్యన నాకు హెల్త్ ప్రాబ్లం ఆపరేషన్ చేసుకుంటే సొంత డబ్బులతోనే చేసుకోవాల్సింది. అప్పులు చేసి చేసుకోవాల్సి వస్తుంది. 50,000 రూపాయలు అయినవి. మరి 2019 నేను రిటైర్డ్ అయిన తర్వాత ఎన్ని ఆపరేషన్ చేస్తే దానికి 50,000 రూపాయలు అయినవి. ఎన్ని అప్పులు, ఇంతవరకు అప్పులు బాధలతో ఉన్నాను అనమాట. హెల్త్ కార్డు లేదు, కార్డు లేదు, పూర్తిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు లేదు, ఏమి రేషన్ కార్డు లేదు, పెన్షన్ పెట్టుకోవటానికి లేదు. ఇప్పుడు మామూలు వృద్ధాప్య పెన్షన్ తీసుకుందామన్నా కూడా నా ఆధార్ నెంబర్ కొడితే ఎంప్లాయీ అని వస్తుంది. నాకు వచ్చేది 1,364 రూపాయలు పెన్షన్ రూపంలో, గవర్నమెంట్ పెన్షన్ రూపంలో వస్తుంది బ్యాంక్ నుంచి. వీటితో ఎట్లా బతకాలి? ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారండి గవర్నమెంట్ ఏదన్నా చూసి మాకు రిటైర్డ్ అయిన వాళ్ళకి మామూలుగా అంతకుముందు విఎంవికి రిటైర్డ్ అయినప్పుడు 4,000 పెన్షన్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ పెన్షనే వాళ్ళకే రైతే మాకు అసలు ఏమీ లేకుండా చేశారు. నేను 2019 జూలై 31 రిటైర్డ్ అయ్యాను. అంత సిపిఎస్ లో ఉండేవాళ్ళంతా నాకు రెగ్యులర్ చేయడం వలన నాకు ఇప్పుడు 2004తో పెన్షన్ స్కీమ్ లేదని చెప్పి, ఓల్డేజ్ మామూలుగా రిటైర్మెంట్ పెన్షన్ లేదని చెప్పి నాకు ఈ డబ్బులతో, సిపిఎస్ డబ్బులతో నాకు 1,364 రూపాయలు ఇస్తున్నా. 64 రూపాయలతో జీవనం చేస్తున్నా. ఏదో ఒకటి కూలీనాలు చేసుకుంటా.